హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అందరూ ఇష్టపడే గోంగూర పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి. చేయడం చాలా తేలిక, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి. మరి ఈ గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక 4 కట్టల వరకు గోంగూరని తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా ఒలిచేసి కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 50 గ్రాముల వరకు ఎండుమిరగాయలు వేసుకోవాలండి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా కొంచెం కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారడానికి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఈ గోంగూర అంతా కూడా వేసుకోవాలండి. ఈ గోంగూరని వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. ఇందులో నీళ్ళంతా కూడా బాగా ఎగిరిపోవాలి. ఇలాగా ఎగిరే వరకు కూడా బాగా ఉడికించుకుంటే ఇంకా సరిపోతుందండి ఈ పచ్చడికి. ఇదంతా కూడా కొంచెం చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఈ ధనియాలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు ఈ పచ్చడిని. ఇలా మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకున్నాక తగినంత కల్లుప్పు వేసుకోవాలండి. మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. కల్లుప్పు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర ఉడికి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా ఇందులో వేసుకొని బాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలాగా ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇలాగే ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలాగా సిమ్లో పెట్టుకొని ఈ ఆయిల్లో బాగా టాస్ చేసుకుంటే నోటికి ఎంతో కమ్మగా ఉండే ఈ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకున్న పచ్చడి 2-3 రోజులు కూడా బయట ఉన్నా కూడా నిలవ ఉంటుందండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.